అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన పెళ్ళబుకుతున్న అభిమానానికి నిదర్శనం నిన్నటి సభ. ఆషామాషిగా అంతమంది రారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఉంటాయి. ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట స్ఫూర్తి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మందే ప్రభుత్వం అనే భావన ఉంటుంది. కానీ ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్ళకి మేమందరం కూడా చేతులెత్తి నమస్కారాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్ని లక్షల మంది బస్సు టాపులపైన లారీల్లోనూ వచ్చి సభ ప్రారంభం నుంచి మేము 1:56 సభ ప్రారంభం చేశాం. మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండి మొదట్లో మళ్ళీ ప్రకృతి కూడా సహకరించింది. సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి చివరి మాట పూర్తయ్యేంత వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేయలేదు. అది అనంతపురం జిల్లా ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న అవ్యాజ్యమైన ప్రేమకు నిదర్శనం. అంటే ఇవన్నీ ఊరికే రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు, పల్లెల్లో ఒకే రోజు మొత్తం అన్ని పంచాయతీల్లో సభలు పెట్టి వేల కోట్ల రూపాయలు పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు పవన్ కళ్యాణ్ గారు. కేంద్రము అమరావతి, పోలవరంతో పాటు ఆగిపోయిన అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇస్తూ ఉంది. ఈరోజు శాస్కీ పేరుతో నిర్మలా సీతారామన్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వేల కోట్ల రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తూ ఉంది. ఇన్ని డబ్బులు కేంద్రం నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వెంటిలేటర్ పైన ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను మనం మళ్ళీ గాడిలో పెట్టగలిగినాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారితోనే రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది అనే దృఢమైన నమ్మకము, విశ్వాసము ప్రజలకు ఉండడం వల్లనే నిన్నటి సభ నభూతో నభవిష్యత్ రీతిలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా జరిగింది. కొంతమంది మిత్రులు అడిగారు, మాకు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వస్తాయి అని ఎదురు చూశామని. స్పష్టంగా చెప్పాడు, సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని. అట్లాగే ఈ జిల్లాను ప్రత్యేకంగా ఆదుకుంటాం, రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉంది, దాన్ని అమలు చేస్తానని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. ఆయన మాటలు, ఆయన ఇచ్చిన హామీలు, అట్లాగే ఆయన 15 నెలల కాలంగా చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు భవిష్యత్తు పైన ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందువల్లే అన్ని లక్షల మంది రాగలిగినారు. ఎర్రటి ఎండలో అంతసేపు కూర్చొని నిలబడి మీరందరూ చూశారు. చాలామంది సభకు రాలేని వాళ్ళు రోడ్లపైనే లారీలెక్కి, బస్సులెక్కి వింటూ ఉన్నారు ఆ మైకుల్లో వచ్చే మాటలను. అంటే ఎంత ఉత్సాహం ఉంటుందో, ఎంత ఆసక్తి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారిందనే దానికి మొన్న జరిగిన కడప సభలు, అట్లాగే ఈరోజు జరిగిన అనంతపురం సూపర్ హిట్ సభలో నిదర్శనాలు. జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా, వైసీపీ ఎంపీల స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కారణంగా 2021 నుంచి ఈ ఆర్డీటీకి కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్డీటీ ఈ జిల్లాలోనూ, అట్లాగే రాయలసీమలోనూ, ప్రకాశం జిల్లాలోనూ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, కులాలకు మతాలకు అతీతంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలపైన కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఉంటే ఆర్డీటీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని మీ అందరికీ నేను మనవి చేస్తాను. తర్వాత ఆర్డీటీ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే లేఖలోనే వాళ్ళు చెప్పారు, మీరు మళ్ళీ కొత్తగా దరఖాస్తు
చెయ్యండి ఎఫ్సిఆర్ఏ కని ఆ కొత్త దరఖాస్తును పరిశీలన చేస్తామని చెప్పారు. ఆ కొత్తగా మళ్ళా దరఖాస్తు చేశారు ఆర్డిటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లేఖ రాసి అమిత్ షా గారిని కలిసి ఆర్డిటి సేవలను వివరించి దీనికి ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ మళ్ళీ మనం మంజూరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనతో ఈ వివరాలన్నీ కూడా పంచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి 2 ఎంపీలకు బాధ్యత పెట్టింది తెలుగుదేశం కూటమి పార్టీ. ఒకవైపు లావు శ్రీకృష్ణదేవరాయలు, మరోవైపు సానా సతీష్ గారు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇంకా ఐబీ రిపోర్టు రాని కారణంగా దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మేము మొన్న జిల్లా ఎమ్మెల్యేలు మా ఎంపీల ఇద్దరి సహకారంతో రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం వెళ్ళి అమిత్ షా గారిని కలిసాం. ఆయనకు ఈ వివరాలన్నీ కూడా మళ్ళా చెప్పాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లేఖ ప్రతిని కూడా మా వినతి పత్రంలో జత చేసి ఇచ్చాం. ఆర్డిటి పట్ల, ఆర్డిటి సేవల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి పార్టీలకు కానీ నిబద్ధత ఉంది. కాబట్టే వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను, అప్పట్లో వాళ్ళ నిర్లక్ష్యాన్ని సరిదిద్దే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ నంబరు వస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం. మా నాయకుడు కలిశారు, మా ఎంపీలు నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. మేము జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా వెళ్ళి ఆర్డిటి విషయంలో అమిత్ షా గారికి విశదపరిచాం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈ విషయంలో వాళ్ళ ఎంపీలు ఈ మొత్తం రాయలసీమకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో కూడా ఆర్డిటి సేవలు ఉన్నాయి కదా, ఇక్కడ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్డిటికి ఉన్న పేరు ప్రఖ్యాతులు వైసీపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని అనంతపురం జిల్లాలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఢిల్లీలో ఎందుకు ప్రయత్నాలు చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. మీరు కూడా అడగాల, ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు ఆర్డిటి పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు అనే విషయాలు కూడా అన్నీ తెలిసిన పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఈ జిల్లాతో దశాబ్దాలుగా పెనవేసుకున్న అవినాభావ సంబంధం, ఆర్డిటికి పేదలకు ఉన్న అవినాభావ సంబంధం. ఇది విడదీయలేని బంధం, దీన్ని ఎవరు విడదీయలేరు. ఆర్డిటికి అందరూ అండగా ఉంటాం, ఆర్డిటిని రక్షించుకుంటాం. అట్లాగే ఈ జిల్లాలో నిన్న సూపర్ హిట్ సభను విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన కూటమి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలకు ముఖ్యంగా అన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.